కనాను స్త్రీ అనే ఒక స్త్రీ యేసయ్య దగ్గరికి వచ్చింది. తన కూతురికి దెయ్యం పట్టింది. అయ్యా బాగు చెయ్యి అని అడుగుతుంటే, నేను మీ కొరకు రాలేదమ్మా, నేను ఇశ్రాయేల్ కొరకు వచ్చాను అన్నాడు. పర్వాలేదయ్యా, పిల్లలు రొట్టె ముక్కలు తింటుంటే కింద ముక్కలు పడతాయి కదా, కుక్క పిల్లలు ఏరుకొని తింటాయి కదా, అలా మమ్మల్ని కుక్క పిల్లలు అనుకోండి, నా కూతుర్ని బాగు చేయండి అని పదే పదే అడుగుతుంది. ఆయన వెనక వెళ్తా ఉంది. ఆ జనసమూహం తిడతా ఉన్నారు ఆమెని. ఆమె బతిమాలతుంటే విసుక్కుంటున్నారు. యేసయ్య కూడా చెప్తున్నారు, వెళ్ళిపోమని చెప్పండి, ఆడ మీ వెనక వస్తా ఉంది అంటున్నారు. ఎవ్వరు ఎన్ని అన్నా ఆమె ఏమీ పట్టించుకోలేదు. ఏం చేసింది? పదే పదే ప్రాధాయపడితే యేసయ్య ఆమెను చూచి, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీ విశ్వాసము చొప్పున నీ కుమార్తె స్వస్థత పొందింది, వెళ్ళు అన్నాడు. హల్లెలూయా. తన కుమార్తెను ఎలా బ్రతికించుకుందండి? విశ్వాసముతో. విసుక్కుందా? యేసయ్య కోపడితే విసుక్కుందా? చుట్టూ ఉన్నవారు కోపడితే విసుక్కుందా? నేను ఒక పని మీద వచ్చాను, ఆ పనిని పొందుకునే వరకు నేను వెళ్ళను అని తీర్మానంతో వచ్చి ఆమె కుమార్తెకు స్వస్థతను పొందుకొని వెళ్ళింది. ఆమె ఎంత స్ట్రాంగ్ ఉమెనో చూడండి. అలాగే ఇంకా చూడండి, రూతు ఏం చేసింది? అమ్మా నీ ఇంటికి నువ్వు వెళ్ళిపో, నాకు ఇంకా కొడుకులు లేరు నీకు ఇవ్వటానికి, నా కొడుకు చనిపోయాడు కదా, నీ దేశానికి నువ్వు వెళ్ళిపో, నీ దేశంలో నువ్వు ఉండు, నా దేశానికి నేను వెళ్ళిపోతాను అంది. అంటే ఏమంది రూతు? నేను నీతోనే వస్తాను, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం. ఈమె ఎంత స్ట్రాంగ్ ఉమెనో చూడండి. దేశానికి వస్తుంది, లాంగ్వేజ్ తెలీదు, అక్కడ మనుషుల కల్చర్ తెలీదు, ఆమెను ఏం చేస్తారో కూడా తెలీదు. అయినా తను ఒక స్ట్రాంగ్ డిటర్మినేషన్తో వచ్చింది. ఒక గొప్ప విశ్వాసికి, ధనవంతునికి భార్య అయింది. యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడింది. హల్లెలూయా.